రెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేశారు. జూమ్ సమావేశంలో మాట్లాడిన సీఎం ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఐఆర్ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుని క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు. ఆగస్టు 3 వరకు ఎవరు కూడా గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని, హైదరాబాద్లో ఉండకుండా నియోజకవర్గాల్లోనే ప్రజల మధ్య ఉండాలని సూచించారు. గాంధీభవన్కు వస్తే పదవులు రావని, పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని తేల్చి చెప్పారు. బీఎల్ఓ నివేదికలపైనే ఆధారపడకుండా బీఎల్ఓల నుంచి వచ్చే సమాచారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 4 జిల్లాల ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కరీంనగర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, తాగునీటి సమస్య రాకుండా పటిష్టమైన ప్రణాళికతోటి ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో సవాల్ను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుందని తెలిపారు మంత్రులు. రైతులకు ఆరుతడి ప్రత్యామ్నాయ పంటల సాగుపైన అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అన్నారు. గత అనేక రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణుల యొక్క సూచనల మేరకు గత ఏప్రిల్ మాసం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి రైతు వేదిక నుంచి కానీ, ప్రతి రైతు నేస్తం వారం జరిగేటటువంటి కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం యావత్తు గత 2-3 మాసాలుగా ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గతంలో ఎవరూ కనీవిని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతా ఉంది. కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి జిల్లా ప్రజలందరికీ సంబంధించి ఎల్నినోకి సంబంధించిన అంశం విషయంలో నాతో పాటు మా ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు అందరం కూడా కూర్చొని అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుల వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలను తీసుకొని ఏ విధంగా దీన్ని ఎదుర్కొందాం, ఏ విధంగా రేపు ప్రజల్ని రక్షించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు వారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వారి సూచనలు తీసుకున్నాం, సమాలోచనలు చేసినాం. మరి ఒక సీనియర్ అధికారి ఈ జిల్లాలో పనిచేసిన సీనియర్ అధికారిని ఒక ప్రత్యేక అధికారిగా నియామకం చేయడం జరిగింది. సో నేను జిల్లా సంబంధించిన విలేకరుల మిత్రులు కూడా చాలా మంది సీనియర్లు ఉన్నారు. అనేక సందర్భాల్లో విపత్తులు చూసినాం. విపత్తులకు సంబంధించిన అంశం విషయంలో వారి సూచనలు కూడా తీసుకుంటాం. ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రతి జిల్లాలో పెడతాం. ఏ విధంగా ఏ చర్యలు తీసుకోవాలి, ప్రత్యామ్నాయ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం ప్రభుత్వాన్ని కదిలించింది. సారపాక ఐటీసీ అతిథి గృహంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ ఫారెస్ట్ శాఖ అధికారులతోటి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. పినపాక నియోజకవర్గం మనుబోతులగూడెంలో పోడు భూముల వ్యవహారంలో ఆదివాసీ మహిళపైన ఫారెస్ట్ అధికారులు దాడి చేశారన్న ఘటనపైన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలతోటి వ్యవహరించే సమయంలో అధికారులు చట్టబద్ధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలను విడుదల చేసి రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ వరకు నిర్వహించిన ఈ పాదయాత్రలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. కాళేశ్వరం మోటార్లను వెంటనే ప్రారంభించి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రంగనాయక సాగర్ నిండాలే, మా పంటలు పండాలే, ఈ కరువు వచ్చింది, కరువు కాలంలో రంగనాయక సాగర్ నిండాలనేటువంటి ఒక ఆకాంక్షతో, ఒక నినాదంతో రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మా చిన్నకోడూరు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పాదయాత్రలో పాల్గొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాల్సింది ఒక్కటే, ఈ యాత్ర బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు. ఈ యాత్ర అచ్చంగా మా చిన్నకోడూరు మండల రైతుల పాదయాత్ర. రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళు తెరగకపోతే రేపు అన్ని మండలాలు కూడా గిట్లే బయలుతాయి. రైతుల యొక్క కోపాగ్నిలో, రైతుల యొక్క కోపంలో నువ్వు మాడి మసైపోతావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని
మనం ఈ మీటింగ్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు వత్తాలే, మా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీళ్లు నింపాలి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చాక అంత కరువే, నీళ్ల కరువే, ఎరువుల కరువే, సంక్షేమ పథకాల కరువే, అభివృద్ధి పనుల కరువే, అంత కరువే వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. మనకేమో కరువు వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మంచిగా బలుస్తున్నారు, వాళ్ళు మాత్రం దొడ్డుగైతున్నారు. కరువు ప్రజలకు, కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం మంచిగా దొడ్డుగైతున్నారు. ఇదే ఇవాళ మీరు తెచ్చింది. ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అనంతగిరి పోషమ్మ తల్లి చాలా పవర్ఫుల్. నువ్వు గిట్ట అనంతగిరి నీళ్లు ఎత్తకపోతే ఆ పోచమ్మ తల్లి మైమగల్ల తల్లి, ఆ తల్లిని భర్తం భర్త జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. మా రంగనాయక సాగర్ కు నీళ్లు ఎత్తకపోతే మా రంగనాయక స్వామి కూడా చాలా పవర్ఫుల్ స్వామి. మా రంగనాయక స్వామి నీ రోగం కుదురుస్తాడు, జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. మా మల్లన్న సాగర్ మా యాదవుల ఆరాధ్య దైవం. మా మల్లన్న సాగర్ నింపకపోతే మా మల్లన్న దేవుడు నీ భర్తం భర్త జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. అట్లనే మా కొండపోచమ్మ తల్లి, ఆ తల్లికి ఏం మొక్కుతే అది బరాబర్ అవుతుందట. మరి మా కొండపోచమ్మ రిజర్వాయర్ నింపలేదనుకో, ఆ తల్లికి గిట్ట కోపం వస్తే రేవంత్ రెడ్డి నువ్వు మాడి మస అయిపోతావు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఇలా ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా నీ అసంటోడు వస్తే ఆ తల్లి, ఆ దేవుడు నీ సంగతి చూడాలనే కేసీఆర్ అన్ని దేవుడు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూ వివాదం రాజకీయంగా వేడెక్కుతుంది. బహదూర్గూడ గ్రామ రైతులను మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి కార్తిక్ రెడ్డి పరామర్శించారు. రైతుల భూములు లాక్కోవడం అన్యాయమన్నారు మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని అన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు సబిత. ఎక్కడ బతుకుతారు? ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 9,500 ఎకరాలు ఇచ్చిన భూమి ఇచ్చిన వాళ్ళందరూ ఎక్కడ బతుకుతున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. ఏం చేసుకొని బతుకుతున్నారో కూడా తెలియదు. కనీసం మీరు పొజిషన్ లో ఉన్నారు, మీరు అక్కడ చేస్తున్నారు. ముందు మీ దగ్గర వచ్చి మాట్లాడాలి. ముందు మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారా, లేకపోతే జబర్దస్త్లో రాత్రి మిమ్మల్ని అందరినీ పక్క తోలిపేసి జబర్దస్త్లో తీసుకుంటారు? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయం అన్నా? ఊరేసడానికి కనీసం ఊరేస్తున్నప్పుడు అడుగుతారు, నీకేమన్నా కోరిక ఉందా అని. బీజేపీ శాసనసభ పక్ష నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిన మోసాన్ని రాష్ట్ర నిరుద్యోగులు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అహంకారంతో వ్యవహరించారని, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మోసలు కన్నీరు కారుస్తున్నారని ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అవినీతి దాహం, ఇంకొకరికేమో కుంభకోణాల మీద మోహం. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ కేవలం రాజకీయాలు మాత్రం చేస్తున్నారు. కేటీఆర్ నిన్న ముసలి కన్నీళ్లు కారుస్తా ఉన్నాడు. అధికారం కోల్పోయిన బాధ మాత్రమే వెళ్లబోస్తా ఉన్నాడు. ఈ కుమ్మలాటలు, ఈ రాజకీయాలు, ఈ నాటకాలన్నీ కూడా ఒకరికి అధికార దాహంతో అయితే మరొకరికి అవినీతి మీద మోహంతో మాత్రమే వీళ్ళు ప్రజల జీవితాలతో ఆటలాడుతా ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దాదాపు 8 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అదే బాటలో ఈరోజు. జగిత్యాల జిల్లాలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో పర్యటించిన ఆమె పార్టీ శ్రేణులు ఉత్సాహం నింపారు. కోరుట్ల నియోజకవర్గంలో నిర్వహించిన పంచజన్య సంకల్ప సభలో పాల్గొన్న కవిత పార్టీ బలోపేతం, తెలంగాణ పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా సత్తకపల్లి గ్రామ శివారులో తెలంగాణ తల్లి విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు కవిత. సైకిల్ పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. మైదానంలో వర్షపు నీరు నిలిచిపోవడం, మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. వీఆర్సీ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. నెల్లూరు నడిబొడ్డులో ఉన్న వీఆర్సీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, వీఆర్ హై స్కూల్ను అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఒక బెంచ్ మార్క్గా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఎలక్షన్స్ ముందు నాకు మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను.
ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు చెట్లు, లోపల పోతే పాములు అన్నారు. పోవాకండి సార్, లోపల పాములు ఉన్నాయన్నారు. అట్లాంటిది యాక్చువల్గా అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్గా సమన్వయంగా చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ అన్ని స్కూల్స్లో ఉండే పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైకిళ్ళు ఇవ్వమని మా పిల్లలకి నేను చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి దాదాపు 7,000 సైకిళ్ళు తెప్పించారు. అవి యాక్చువల్గా రేపైతే రేపే కదా, రేపు డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం సోమవారం. అయితే వర్షం వచ్చినందువల్ల గ్రౌండ్ కొంత వాటర్ అయింది. అయితే రేపు కూడా రెయిన్ ఉందని ఫోర్కాస్ట్ ఉంది. అందుకని దీన్ని తాత్కాలికంగా ఫ్రైడే కానీ సాటర్డే కానీ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో భక్తుల కోసం ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారు ఎంపీ సీఎం రమేష్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాశీ అయోధ్య ఉచిత దివ్య దర్శన యాత్రను ప్రారంభించారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సుమారు 1,400 మంది భక్తులతోటి ప్రత్యేక రైలును అనకాపల్లి రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో భాగంగానే ఈ ఉచిత ఆధ్యాత్మిక యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట మేరకు ఇన్ని రోజులు అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్షన్లో అక్కడ పని జరుగుతూ ఉండింది. ఇప్పుడు మంచి సీజను, దాదాపు ఒక 3 నెలల నుంచి కూడా అనకాపల్లి నుంచి ఒక టీం వెళ్ళి అక్కడ ఏ విధంగా వసతులు చూసుకోవాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి దాదాపు ఈ ట్రైన్లో అయితే స్పెషల్ ట్రైన్ ఇది ఓన్లీ ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి బయలుదేరడానికి ఈరోజు 4 నియోజకవర్గాల నుంచి బయలుదేరుతున్నారు. రామాయపట్నం పోర్టు వ్యవహారం ఏపీ పాలిటిక్స్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. రామాయపట్నం పోర్టు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్ట్ అని పేర్కొన్న జగన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 పోర్టుల అభివృద్ధికి పునాది వేసినట్లుగా తెలిపారు. ప్రస్తుతం 4,929 కోట్లతోటి నిర్మిస్తున్న పోర్టును 1,500 కోట్ల ముందస్తు చెల్లింపుతోటి ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నారని, దీనివల్ల రాష్ట్రంపైన 3,500 కోట్లకు పైగా రుణభారం పడుతుందని ఆరోపించారు. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూ ఇది ఎలాంటి ఆర్థిక విధానం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు జగన్. విశాఖ జబ్బర్తోట మత్స్యకార కుటుంబాలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. వైసీపీ నేతలతోటి కలిసి బాధిత కుటుంబాలను కలిసిన ఆయన ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటుగా ప్రాణాలతోటి బయటపడిన చిన్న కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. మొత్తం 49 లక్షల రూపాయల విలువైన చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆ కుటుంబాలకి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ చెక్కుల్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమానికి అందరం కూడా రావడం జరిగింది. స్పందించాల్సినటువంటి ప్రభుత్వం బోట్ క్యాప్సైజ్ అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చిన్న వెంటనే వారి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని ఇవ్వడం, కొంతమంది మత్స్యకార నాయకులు జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ వారు తక్షణమే స్పందించకపోవడం వల్ల 6 ఈరోజు గల్లంత అయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యుల తాలూకా పరిస్థితి వర్ణాతీతం. ఓదార్చాల్సినటువంటి ప్రభుత్వం, ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కనీసం స్పందించకపోగా వారికి అండగా నిలబడడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ వారు రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడుల పట్ల రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యాదాద్రి పోర్టు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ను ఉద్దేశించి కాంగ్రెస్ నేత శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఇది బీసీలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. శివచరణ్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సిపిఎం నాయకులు నిరసన చేపట్టారు. భువనగిరి మండలంలోని బసవాపురం ప్రాజెక్టు నుంచి వెంటనే దిగువకు నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ రైతులు నారు పోశారని, కానీ వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. బసపురం ప్రాజెక్టానికి 500 రూపాయలకు 500 కోట్లు వెంటనే 500 కోట్లు వెంటనే 500 కోట్లు వెంటనే బసపురం ప్రాజెక్టు నుంచి రైతాంగానికి నీళ్లు వెంటనే రైతాంగానికి బసపురం చెరువులు కుంటలు ముంపు గ్రామాల విడుదల చేయాలి. ముంపు గ్రామాల రైతాంగానికి పూర్తి స్థాయిలో నష్టపరిహారము రైతాంగాన్ని కరువు నుండి రైతాంగాన్ని. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ వేడి నెలకొంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు సమావేశాలు సజీవంగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాలు ప్రవేశపెట్టనున్న బిల్లుల వివరాలను రాజకీయ పార్టీలకు వివరించారు. అయితే పలు కీలక అంశాలపైన చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసిన విపక్ష పార్టీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. అయోధ్య రామ మందిరం విరాళాల వ్యవహారం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంయుక్తంగా లేఖ రాశారు. అయోధ్యలో భక్తులు సమర్పించిన వేల కోట్ల రూపాయల విరాళాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రామమందిర ట్రస్ట్లోని కీలక నియామకాలను కూడా ప్రభుత్వమే చేసినందున ఈ అంశంపైన ప్రధాని మోడీ మౌనంగా ఉండడం సరికాదని పేర్కొన్నారు. ట్రస్టుకు సంబంధించిన పూర్తి ఖాతాలు, దర్యాప్తు నివేదికను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. విశాఖలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారి గండిగుండం సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా వెనుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కిల్లో ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు ఒక కుటుంబం కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లైన్లో ఉన్నారు. హలో ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నర్సరావుపేట. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? నర్సరావుపేట నుంచా? ఎక్కడికి వెళ్తున్నారు సార్? టెక్కలు వెళ్తున్నారు. మా దగ్గర ట్రాఫిక్ కాకపోతే ఫంక్షన్ ఉంది. లోకనాథం గారా? టెక్కలే అయింది పలాస దగ్గర. ఓకే పేరు దాదా మనం ఇలా హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. లైంగికంగా వేధించారని ట్రైనీ మహిళ ఐపీఎస్ ఆరోపణలు చేశారు. అత్తాపూర్ కేసులో ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపైన బాధితురాలు ఫిర్యాదు చేశారు. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతున్నాడని ట్రైనీ మహిళ ఐపీఎస్ ఆరోపించారు. గదిలోకి తీసుకెళ్లి మెడపైన కత్తిపెట్టి బెదిరించాడు అన్నారు. ప్రైవేటు వీడియోలు తీసి ఫోన్ లాక్కుని నా భర్తకు వీడియోలు పంపించాడని బాధితురాలు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అల్లవరం మండలం
ఓడల్ రేవు సముద్రంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఆదివారం కావడంతో సముద్ర తీరానికి వచ్చిన యువకులు ప్రమాదవశాత్తు అలల ఉధృతికి కొట్టుకుపోయారు. గల్లంతైన ముగ్గురు యువకులు, 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు అంబాజీపేటకు చెందిన వారిగా గుర్తించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం వెనక్కి వెళ్లిన పరిస్థితులు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ములుగు జిల్లాలోని వాజేడు మండలం గుండం వాటర్ ఫాల్స్ వద్ద మరో విషాదం చోటు చేసుకుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు హైదరాబాద్ నుంచి స్నేహితులతోటి కలిసి వచ్చిన అఖ్తరుద్దీన్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. ఇక అత్తర్, అక్బర్, అన్వర్తో పాటు మరికొందరు స్నేహితులతో కలిసి ఆయన గుండం వాటర్ ఫాల్స్కు వెళ్ళినట్లుగా సమాచారం అందుతుంది. అనుమతి లేని ప్రాంతాలకు వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన పర్యవేక్షణ చేపడుతున్నప్పటికీ కూడా కొందరు యువకులు నిబంధనలను పట్టించుకోకుండా ప్రమాదకర ప్రాంతాలకు వెళ్తుండటంతో వరుసగా ప్రాణనష్టం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలు తీవ్ర విషాదాన్ని మిలిగిస్తున్నాయి. ఈ ప్రకృతి విపత్తులో దేశవ్యాప్తంగా 30 మందికి పైగా మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతోటి ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడడంతో పలువురు మృతి చెందగా మరికొందరి కోసం సహాయ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి జిల్లాలో కూడా భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచర్యలు విరిగిపడి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరదలు చిక్కుకున్న పలువురిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటుగా స్థానిక సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మరోవైపు రానున్న వారం రోజుల పాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మంటలు మరింతగా రాజుకుంటున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య దాడులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. జోర్దాన్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతోటి దాడులకు దిగింది. ఈ దాడుల్లో 2 అమెరికా సైనికులు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అమెరికా కూడా ప్రతీకార చర్యలకు దిగింది. బాలిస్టిక్ క్షిపణులతోటి ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన భారీ దాడులు జరిపింది. ఇక ఈ దాడులతోటి టెహ్రాన్ నగరం మంటలో చిక్కుకుపోయింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా లుక్ చర్చనీయాంశంగా మారింది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సల్మాన్ ఖాన్ కాస్త సన్నగా, అలసటిగా కనిపించడంతో అభిమానులు స్పందిస్తున్నారు. ఆయనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో బైజాన్ ఆరోగ్య పరిస్థితిపైన నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. అయితే ముంబైలోని స్లిమ్ రిహాబిలిటేషన్ అథారిటీ కార్యాలయాన్ని సందర్శించిన సల్మాన్ ఖాన్ అత్యాధునిక ఐటీ సర్వర్ రూమ్ను ప్రారంభించడంతో పాటుగా లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో ఆయన శారీరక మార్పులపైన అభిమానులు దృష్టి పడింది.
ఇక వయసుతో పాటు వచ్చే సహజ మార్పులను అభిమానులు అర్థం చేసుకోవాలని సల్మాన్కు మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. తెలుగు తేజం స్టార్ షట్లర్ పివి సింధు మరోసారి ప్రపంచ వేదికపైన భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతోటి ఛాంపియన్గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్ పోరులో ప్రత్యర్థిపైన పూర్తి ఆధిపత్యం చెలాయించిన సింధు తన అనుభవం, దూకుడు ఆటతోటి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో కెరీర్లో మరో ప్రతిష్టాత్మక సూపర్ 750 కిరీటాన్ని అందుకున్న సింధు భారత బ్యాడ్మింటన్కు మరోసారి గర్వకారణంగా నిలిచింది. ఆమె విజయంపైన క్రీడాభిమానులు, ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.